హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము టెన్సెస్ పైన ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈ వీడియో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ కోసము రికార్డ్ చేయబడుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాష్ ఏ గుడ్ ఆఫీసర్. ఇక్కడ చూడండి, ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఒక్కలే. ఒకవేళ ఇక్కడ ద కలెక్టర్ పక్కన ఇక్కడ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని ఉంటే డిఫరెంట్ పర్సన్స్ అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ చూడండి, ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఇద్దరు ఒక్కటే. సో అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది సింగులర్ నౌన్కి ఏదైతే వర్బ్ యూజ్ చేస్తామో అదే యూజ్ చేయాలి. సో ఈజ్ అన్నది రైట్ ఆన్సర్. ఇన్ కేస్ ద కలెక్టర్ అండ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటే ఆర్ అని యూజ్ చేసేవాళ్ళం. రైట్. నెక్స్ట్ వన్, స్లో అండ్ స్టడీ డాష్ ద రేస్. ఇది మన అందరికీ తెలిసిందే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ రెండు కలిపి ఒక్కటే కాబట్టి దాన్ని అంటే సేమ్ ఐడియాకి రిలేటెడ్ కాబట్టి దాన్ని సింగులర్గా తీసుకుంటాము. దానికి విన్స్ అని మనము వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. V1 ప్లస్ ESRS. నెక్స్ట్, ఉమేష్ యాజ్ వెల్ యాజ్ సురేష్ డాష్ టీ. ఇక్కడ ఇద్దరు ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఉన్నప్పుడు ఒక్కసారి చూడండి, ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కానీ లేదంటే ఇన్ అడిషన్ కానీ లేదు అంటే విత్ కానీ ఉంటే ఇక్కడ సింగులర్ పర్సన్ ఉంటే అంటే ఇక్కడ ఏదైతే నౌన్ ఉంటుందో ఈ నౌన్కి మనము ఏ వర్బ్ పెడతామో అదే వర్బ్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఇది సింగులర్ నౌన్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్కి లైక్స్ అని పెడతాం కాబట్టి ఇక్కడ కూడా లైక్సే పెట్టాలి. అంటే V1 ప్లస్ ESRS. నెక్స్ట్ వన్, నో పెన్ ఆర్ పెన్సిల్ డాష్ గివెన్ టు మీ అంటున్నారు. ఇక్కడ నో పెన్సిల్ ఆర్ పెన్, ఇక్కడ ఆర్ కానీ నార్ కానీ ఉందనుకోండి, అంటే ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఆ రెండిట్లోనే డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ ఆర్ ఉంది. ఇక్కడ ఆర్ కానీ లేదంటే నార్ కానీ ఉన్నప్పుడు సింగులర్ నౌన్ యూజ్ చేయాలి. అంటే సింగులర్ నౌన్కి మనం ఏదైతే వర్బ్ యూజ్ చేస్తామో అదే వర్బ్ ఇక్కడ యూజ్ చేయాలి. సో నో పెన్ ఆర్ పెన్సిల్ ఈజ్ గివెన్ టు మీ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కమిటీ డాష్ డిజాల్వ్డ్. కమిటీ అన్నది ఏంటి? కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ అయినప్పుడు దీన్ని మనము సింగులర్గానే కన్సిడర్ చేస్తాము. సో ద కమిటీ ఈజ్ డిజాల్వ్డ్ అన్నది రైట్ ఆన్సర్. ద కమిటీ ఈజ్ డిజాల్వ్డ్. వన్ ఆఫ్ ద బాయ్స్ డాష్ ద బుక్. వన్ ఆఫ్ ద బాయ్స్, ఇప్పుడు ఇంతమంది బాయ్స్లకించి ఒక్క పర్సన్ అంటే వన్ ఆఫ్ ద బాయ్స్. సో దానికి సింగులర్గానే తీసుకోవాలి, మనము ప్లూరల్గా తీసుకోవద్దు. సో సింగులర్గా తీసుకున్నప్పుడు మనము ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సింగులర్గా తీసుకోవాలి అంటే ప్లూరల్గా తీసుకోవద్దు అంటున్నాము. సో హ్యావ్ ప్లూరల్కి వస్తుంది, కట్ చేసేసేయండి. ఆర్ కూడా ప్లూరల్కి వస్తుంది, వర్ కూడా ప్లూరల్కి వస్తుంది. సో రిమైనింగ్ వన్ రైట్ ఆన్సర్ ఇస్ యాజ్. సో వన్ ఆఫ్ ద బాయ్స్ యాజ్ టేకెన్ ద బుక్. నెక్స్ట్, నన్ ఆఫ్ హిస్ సన్స్ డాష్ వైస్. అతని సన్స్ ఎవరు తెలివి అయిన వాళ్ళు కాదు అంటున్నారు. సో నన్ అన్నారంటే దాన్ని సింగులర్గా తీసుకోవాలి మనము. సో సింగులర్గా తీసుకోవాలి అంటే ఎంతమంది అయితే సన్స్ ఉన్నారో అందులోకించి ఎవరు కూడా వైస్ కాదు, అంటే టాలెంటెడ్ పర్సన్ కాదు. సో అలాంటి టైంలో దీనికి మనము సింగులర్గా తీసుకోవాలి, అది ఈజ్ అని చెప్పొచ్చు, మిగతా ఏవి కాదు. నెక్స్ట్ వన్, 3 miles dash not a long distance to us. 3 miles అంటున్నారు కదా, 3 miles ఇది మనము సింగులర్గానే కౌంట్ చేస్తాము. 3 miles అనే ఉన్నా కూడా మనము దీన్ని సింగులర్గానే కౌంట్ చేస్తాము, ప్లూరల్గా కౌంట్ చేయము. సో 3 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్ టు అస్. ఈచ్ బాయ్ అండ్ గర్ల్ డాష్ వ్యాక్సినేటెడ్. ఈచ్ అంటున్నారు కదా, దీన్ని కూడా సింగులర్గా తీసుకోవాలి. ఈచ్ బాయ్ అండ్ గర్ల్, ఈచ్ అని చెప్తున్నారు కాబట్టి దీన్ని కూడా సింగులర్గా తీసుకోవాలి. సో ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఈజ్ వ్యాక్సినేటెడ్. నెక్స్ట్ వన్, ఎవ్రీ మ్యాన్
ఉమెన్ అండ్ చైల్డ్ డాష్ రెస్క్యూడ్. అంటే ఇక్కడ ఎవ్రీ అంటున్నారు కదా, ఈచ్ అన్న ఎవ్రీ అన్న వీటిని మనము సింగులర్ గానే కన్సిడర్ చేయాలి. సో ఈ ఎవ్రీ మ్యాన్ అండ్ ఇక్కడ కామా పెట్టి ఉమెన్ అన్నా కూడా దీన్ని ఎవ్రీ ఉమెన్ అని వస్తుంది, ఇక్కడ ఎవ్రీ చైల్డ్ అని వస్తుంది. సో దీన్ని సింగులర్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి దీనికి మనము రెస్క్యూడ్ అన్నారు. అంటే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాజ్ అని చెప్పొచ్చు. వాళ్ళని కాపాడినరు అని చెప్తున్నారు, పాస్ట్ టెన్స్ లో ఉంది. ఈజ్ అని అందుకనే పెట్టలేదు, ఈజ్ లేదు కూడా మనకు ఆప్షన్లో. సో సింగులర్గా పెట్టాలి కాబట్టి వాజ్ అని పెట్టేసేయండి. నెక్స్ట్, ఏ వెరైటీ ఆఫ్ ఆర్టికల్స్ డాష్ ప్లేస్డ్ ఇయర్. ఏ వెరైటీ అంటున్నారు, వెరైటీ అంటే ఒక వెరైటీ మొత్తం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి కూడా ఇక్కడ ప్లూరల్ అయినా కూడా, ఇది ప్లూరల్ అయినా కూడా సింగులర్ లాగానే కన్సిడర్ చేయాలి. ఏ వెరైటీ ఆఫ్ అంటే ఆల్ వెరైటీస్ని కలిపి ఒక దగ్గర పెడితే ఒక వెరైటీ వచ్చింది, అంటే చాలా ఒక దగ్గర పెట్టారు అన్ని వెరైటీస్ని కలిపేసి ఏ వెరైటీ ఆఫ్ ఆర్టికల్స్ డాష్ ప్లేస్డ్ ఇయర్. సో ఇక్కడ సింగులర్గా తీసుకుంటాం కాబట్టి ఈజ్ అని చెప్తాము. ఏ వెరైటీ ఆఫ్ ఆర్టికల్స్ ఈజ్ ప్లేస్డ్ ఇయర్. నెక్స్ట్ వన్, డాష్ బై యాంగర్ ఈ కిల్డ్ ఇస్ ఎనిమీ. ఇక్కడ బ్లైండెడ్, blinded by anger he killed his enemy. A 100 rupees dash a large sum for a poor man. A 100 rupees అంటే ఇక్కడ ఆర్టికల్ మనం పెట్టామంటే ఇది సింగులర్ లాగా తీసుకోవాలి మనము, అప్పుడు ఈజ్ అన్నది రైట్ ఆన్సర్. ఇక్కడ డి ఈజ్. A 100 rupees is a large sum for a poor man. నెక్స్ట్, ద యునైటెడ్ స్టేట్స్ డాష్ ఏ లార్జ్ నావీ. అంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర పెద్ద నావీ సిస్టమ్ ఉంది అని చెప్తున్నారు. సో యునైటెడ్ స్టేట్స్ ఇది ప్లూరల్గా కనిపించినా కూడా దీన్ని సింగులర్ లాగానే కన్సిడర్ చేయాలి మనము. సో దీనికి హ్యాజ్ అని పెట్టాలి. మెనీ ఏ మ్యాన్ డాష్ ఆఫ్టర్ ఫేమ్. మెనీ ఏ మ్యాన్ ఇది కూడా ప్లూరల్ యాక్చువల్లీ, కానీ దీనికి మనము వర్బ్ సింగులర్ గానే తీసుకుంటాము. ఐ డాష్ టు కాలేజ్ ఎవ్రీ డే బై బస్. అంటే నేను రోజు బస్లో వెళ్తాను అంటున్నారు, అంటే ఇది రెగ్యులర్గా కానీ రొటీన్గా కానీ జరుగుతున్న సెంటెన్స్ అయితే మనము దానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూస్ చేస్తాం. సో ఐ గో, సింపుల్ ప్రజెంట్, ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే బై బస్. డెత్ ఆర్ డిస్గ్రేస్ డాష్ బిఫోర్ హిమ్. ఇక్కడ ఆర్ అన్నారు కదా, డెత్ ఆర్ డిస్గ్రేస్, ఇందులో ఏదో ఒకటి కాబట్టి ఈజ్ అని చెప్పాలి. డెత్ ఆర్ డిస్గ్రేస్ సింగులర్ లాగా తీసుకుంటాము. డెత్ ఆర్ డిస్గ్రేస్ ఈజ్ బిఫోర్ హిమ్. ద మర్డరర్ వాజ్ డాష్ ఇన్ ద జైల్. మర్డరర్ని జైల్లో ఏం చేశారు, హ్యాంగ్ చేశారు అంటున్నారు, అంటే దీని మీనింగ్ అది. సో ఇవి కాదు, హ్యాంగ్ అంటే ఇది, మనం హ్యాంగ్ చేసిండ్రు అని చెప్పడానికి ఉరి తీసిండ్రు అంటారు చూడండి, అది దాన్ని మనము HANGED హ్యాంగ్డ్ అంటాము, అంటే ఉరి తీసిండ్రు అంటారు. సో ద మర్డరర్ వాజ్ హ్యాంగ్డ్ ఇన్ ద జైల్. ఐ టోల్డ్ హిమ్ దట్ ఈ డాష్ హోమ్. చూడండి, ఐ టోల్డ్ హిమ్ దట్ ఈ మైట్ గో హోమ్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది కూడా మనము పాస్ట్ టెన్స్ లోనే పెట్టాలి. ఇది V2 లో ఉంది, ఇది కూడా V2 లోనే రావాలి. ద మెంబర్స్ డాష్ దేర్ ఓట్స్ ఎస్టర్డే. మెంబర్స్ ఓటు వేసిండ్రు అంటున్నారు, సో దానికి క్యాస్ట్ అని అంటారు. అయితే మనం అనొచ్చు ఇక్కడ ఎస్టర్డే ఉంది కదా, దీనికి ఫామ్ చేంజ్ అవుతుందా అని. సో దీనికి ఫామ్ ఏం చేంజ్ అవ్వదు, క్యాస్ట్ ఇది సేమ్ ఉంటుంది, అన్ని ఫామ్స్ లో క్యాస్టే ఉంటుంది. ద మెంబర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్ ఎస్టర్డే. హీ డాష్ ద ట్రూత్. ఈ అనేది సింగులర్ కదా, సో సింగులర్ కి మనము V1 ప్లస్ SRES యాడ్ చేస్తాము. ఈ నోస్ ద ట్రూత్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూస్ చేస్తాం మనం. నెక్స్ట్, ఐ డాష్ ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కీప్, కెప్ట్, ప్లేస్, ప్లేస్డ్ అనేసి. ఇక్కడ ఒకటి చెప్తాను నేను మీకు. మనం పర్మనెంట్గా పెడితే కీప్ అని అంటాం, పర్మనెంట్ ప్లేస్లో పెడితే కీప్ అంటాము, కానీ ప్లేస్ అంటే టెంపరీగా పెడితే. సో బుక్ని మనం టేబుల్ పైన టెంపరీగా పెడతాం కాబట్టి ఐ ప్లేస్డ్ అని చెప్పాలి. ఐ ప్లేస్ ద బుక్ ఆన్ ద టేబుల్.
ఐ డాష్ ద పోర్ట్రేట్ ఆన్ ద వాల్, అంటే నేను వాల్కి ఒక ఫోటో లాంటిది పెట్టాను అంటున్నాను. సో అట్లా హ్యాంగ్ చేసామంటారు కదా, దాన్ని మనము ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోవాలి ఇందులో ఏది యూజ్ చేయాలి అనేసి. HUNG హంగ్, హ్యాంగ్, హంగ్, ఇది V1, ఇది V2. I hung the portrait on the wall. Next one. My mother is aged 42 and I dash only 5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక సబ్జెక్టు, ఇక్కడ నుంచి అండ్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఉంది, అంటే రెండు సపరేట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే సపరేట్. ఇక్కడ ఇది ఎవరు, థర్డ్ పర్సన్ సింగులర్, సో దానికి ఇది యూజ్ చేసేసాము. మై మదర్ ఈజ్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ అని యూజ్ చేసాము. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. సో ఇలాంటి టైంలో మనకి ఇక్కడ సపరేట్ దీని ఐకి ఏం రావాలి, వర్బ్ యామ్ రావాలి, ఐకి యామ్ రావాలి. మై మదర్ ఈజ్ ఏజ్డ్ 42 అండ్ ఐ యామ్ ఓన్లీ 5. నెక్స్ట్, ఐ రిక్వెస్ట్ యూ డాష్ గ్రాండ్ మీ లీవ్ ఫర్ 3 days. I request you to kindly grant me leave for 3 days. ఇది రైట్ ఆన్సర్. ఇట్ డాష్ రైనింగ్ ఫర్ 2 hours. 2 hours అనేసి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు కదా, పీరియడ్ ఆఫ్ టైమ్. ఎప్పుడైతే పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారో అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది. So it has been raining for 2 hours. Next, the teacher taught us English. Taught అనేది ఏంటి, V2 past tense లో ఉంది. Teacher taught us English past tense లో ఉంది, అండ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. సో దీన్ని మనము క్వశ్చన్ ట్యాగ్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే నెగిటివ్ లోకి తీసుకెళ్ళాలి. నెగిటివ్ లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి నెగిటివ్ లో కనిపిస్తున్నాయి, ఏమేమి ఉన్నాయి, అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. ఓకే, టీచర్ ఎవరు, థర్డ్ పర్సన్ సింగులర్, బట్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు అందరికి డిడ్ యూజ్ చేస్తాం మనము. సో ఇది అన్ని క్యాన్సిల్ చేసేసేయండి. డిడ్ ఎక్కడ ఉంది, ఇది. సో ద టీచర్ టాట్ us ఇంగ్లీష్. డింట్ హీ అంటే మేల్ టీచర్ అనుకుంటా, డింట్ హీ, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, న్యూస్ డాష్ గుడ్ న్యూస్. న్యూస్ చూడడానికి ఇది ప్లూరల్ లాగా కనిపిస్తున్నా, కానీ దీనికి సింగులర్ వర్బే ఇస్తాం మనము. న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్. నెక్స్ట్ వన్, ద టీచర్ సెడ్ దాట్ ఈ డాష్ నెక్స్ట్ డే. సెడ్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్, అంటే V2లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో. సో నెక్స్ట్ డే నేను రాను అనేసి సంథింగ్ అలా చెప్పిండు అంటున్నారు. సో ఇది పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి పాస్ట్ టెన్స్ లో ఉండాలి. సో విల్, షల్, ఫ్యూచర్ టెన్స్ కట్ చేసేసేయండి. వుడ్, షుడ్ రెండు ఉన్నది ఇప్పుడు ఇక్కడ మనకి. సో ఇక్కడ మనము షుడ్ కూడా ఫ్యూచర్ టెన్స్, వుడ్ ఒకటే యూస్ చేస్తాం. టీచర్ సెడ్ దాట్ హీ వుడ్ కమ్ ద నెక్స్ట్ డే వస్తాడని చెప్పాడు అంటున్నారు. నెక్స్ట్ వన్, నైదర్ యూ నార్ హీ డాష్ టు బ్లేమ్. నైదర్ వచ్చింది అంటే నైదర్ యూ నార్ హీ, ఇక్కడ కూడా మనము సింగులర్ నౌన్ని తీసుకోవాలి, అంటే సింగులర్ నౌన్ లాగా కన్సిడర్ చేస్తూ సింగులర్ నౌన్కి ఏదైతే పెడతామో వర్బ్, అదే వర్బ్ని ఇక్కడ మనము పెట్టాల్సి వస్తుంది. సో నైదర్ యూ నార్ హీ ఈజ్ టు బ్లేమ్. మీరు కాదు, అతను కాదు బ్లేమ్ అవ్వాల్సింది అని చెప్తున్నారు. నెక్స్ట్, యూ అండ్ ఐ డాష్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫీదర్. యూ అండ్ ఐ, యూ అనేది సబ్జెక్టు, ఐ అనేది కూడా సబ్జెక్టు, కానీ ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. యూ సపరేట్ సబ్జెక్టు, ఐ సపరేట్ సబ్జెక్ట్. యూ అంటే మీరు, ఐ అంటే నేను. సో సపరేట్ కాబట్టి దానికి కంజంక్షన్ అండ్ తోని జాయిన్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లూరల్ని తీసుకోవాలి మనం వర్బ్. యూ అండ్ ఐ ఆర్ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫీదర్. Next, early to bed and early to rise dash a man healthy, wealthy and wise. Okay, early to bed and early to
రైజ్. ఇది 2 ఐడియాస్ దేనికోసము? సేమ్ ఐడియా ఒక పర్సన్ కోసం, అంటే ఒక మ్యాన్ అనే మనుషుల కోసము సేమ్ ఐడియా కోసం, సేమ్ అట్రిబ్యూట్స్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రెండిట్లని మనము సింగులర్గానే తీసుకోవాలి, ప్లూరల్గా తీసుకోవద్దు. సో దీని ఆన్సర్ ఇది. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఏ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. ఇవి డిఫరెంట్గా ఐడియాస్ ఉన్న అండ్ అనే కంజంక్షన్తో యాడ్ చేసిన కానీ సేమ్ ఐడియాకి రిలేటెడ్ ఇవి కాబట్టి, అండ్ పర్సన్స్ కోసం చెప్తున్నారు కాబట్టి, ఇది అంటే హ్యూమన్ బీయింగ్ ఒక మనుషుల కోసం చెప్తున్నారు అండ్ సేమ్ ఐడియా కాబట్టి వీటిని మనము సింగులర్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో సింగులర్గా కన్సిడర్ చేసినప్పుడు V1 ప్లస్ ES ఆర్ S యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, శివ ఆర్ హిస్ బ్రదర్స్ డాష్ డన్ దిస్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఉంది, ఇక్కడ ప్లూరల్ ఉంది, బ్రదర్స్ది ప్లూరల్ ఉంది. సో ఇలా ఉండి ఇక్కడ ఆర్ కానీ ఎన్ఓఆర్ నార్ కానీ ఉన్నప్పుడు మనము ప్లూరల్ నౌనే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సపరేట్గా ఉంది చూడండి, ఇదేమో సింగులర్ ఇదేమో ప్లూరల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అలాంటి టైంలో మనము ప్లూరల్నే తీసుకోవాలి ఇక్కడ ఆర్ కానీ నార్ కానీ ఉన్నప్పుడు. సో ప్లూరల్ని తీసుకోవాలంటే మనం ఏమేమి తీసుకోవచ్చు? ఇక్కడ యాజ్ ద సింగులర్ కట్ చేసేసేయండి అండ్ ప్లూరల్లో ఇవే అన్నీ వస్తాయి. సో డన్ అనేది ఉంది, డన్ అనేది ఉన్నప్పుడు మనము ఆర్ కానీ ఓ కానీ తీసుకోలేము, వీటి పక్కన కంపల్సరీ ఐఎన్జీ ఉండాలి, మనకి ఐఎన్జీ ఉంటేనే ఇది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఐఎన్జీ లేదు కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది హ్యావ్. శివ ఆర్ హిస్ బ్రదర్స్ హ్యావ్ డన్ దిస్. ఐ who dash your friend will guard your interesting. ఇక్కడ ఐ అంటున్నాం అంటే నేను, హూ అంటే ఏంటి? ఈ హూ ఎవరిని, హూ అంటే సబ్జెక్ట్, ద పర్సన్ హూ ఈస్ పర్ఫార్మింగ్ ద యాక్షన్. సో ఇక్కడ హూ అంటే ఎవరు? ఐ. దీనికి ప్రిసీడింగ్ ఎవరున్నారు? ఐఏ ఉంది కదా, ఐ. ఇప్పుడు ఇక్కడ మనకి వర్బ్ ఏం తీసుకోవాలి అన్నది డౌట్. ఈ ఊకి ఏది వస్తుందో అది తీసుకోవాలి, కానీ ఊ కన్నా ముందు మనకి ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పర్సన్ ఉన్నాడు. సో ఈ పర్సన్కి మనము ఈ సబ్జెక్ట్కి ఏదైతే వర్బ్ పెడతామో అదే వర్బ్ ఇక్కడ పెట్టాలి మనం. సో ఐ ఆమ్ అన్నది పెట్టాలి ఇక్కడ. ఐ హూ ఆమ్ యువర్ ఫ్రెండ్ విల్ గార్డ్ యువర్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ కాదు, ఇది ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, ఐ మేడ్ హిమ్ డాష్. ఇక్కడ మళ్ళీ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి మనకి. ఇక్కడ ఏంటి అంటే ఐ మేడ్ హిమ్ అని ఉంది కదా, ఇలాంటి దగ్గర ఈ మేడ్ ప్లేస్లో మేడ్ కానీ లేదంటే బిడ్, లెట్, మేక్ ఆర్ నీడ్ ఆర్ డేర్ ఆర్ సీ ఆర్ ఇయర్, ఇవి ఏవి ఉన్నా ఐ మేడ్ హిమ్ ఉంది కదా, ఈ మేడ్ ప్లేస్లో ఇవి ఏవి ఉన్నా ఇక్కడ టు ఇన్ఫినిటివ్ తీసుకోము మనము. టు ఇన్ఫినిటివ్ తీసుకోమంటే దీనికి ఏంటి మీనింగ్? ఇన్ఫైనైట్ తీసుకుంటాము, టు ఇన్ఫినిటివ్ తీసుకోము. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రన్ అని రాస్తానండి ఇక్కడ. ఐ మేడ్ హిమ్ రన్, ఐ మేడ్ హిమ్ టు రన్ కాదు, ఐ మేడ్ హిమ్ రన్. ఐ ఫర్గెట్ డాష్ టు ద బ్యాంక్ ఎస్టర్డే. నేను బ్యాంక్ వెళ్ళడం నిన్న మర్చిపోయాను అంటున్నారు. ఐ ఫర్గెట్ మర్చిపోయాను, డాష్ టు ద బ్యాంక్ ఎస్టర్డే. ఇక్కడ ఐ ఫర్గెట్ గోయింగ్ టు ద బ్యాంక్, ఐ ఫర్గెట్ గోయింగ్ టు ద బ్యాంక్ ఎస్టర్డే. నెక్స్ట్, ఆస్ట్రేలియా డాష్ 1/9 వికెట్స్. ఆస్ట్రేలియా ఇది మనము సింగులర్గా కన్సిడర్ చేస్తాము, సో హ్యాజ్ అని చెప్పాలి. ఆస్ట్రేలియా హ్యాజ్ 1/9 వికెట్స్. నెక్స్ట్, ద మెజారిటీ ఆఫ్ బాయ్స్ డాష్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ మెజారిటీ అంటున్నారు అంటే మెజారిటీ ఆఫ్ బాయ్స్ అంటున్నారు అంటే నంబర్ ఆఫ్ బాయ్స్ మోర్ దెన్ 1 ఉండొచ్చు. సో అలాంటి టైంలో మనము దీన్ని ప్లూరల్గా తీసుకోవాలి. సో ప్లూరల్గా తీసుకోవాలి కాబట్టి విల్ నాట్ అని చెప్పలేము, డస్ నాట్ కూడా చెప్పలేము, డు నాట్ అని చెప్పాలి. సో ద మెజారిటీ ఆఫ్ బాయ్స్ డు నాట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.